మేమంటే బీటెక్ చదువుకున్నాం కాబట్టి పొలాల గురించి కొంచెమే తెలిసే. మీ అన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాను కదా, ఆయనకు పొత్తులో ఒడ్డు చెక్కద్దని తెలియదా? అరే మాకు తెలియదు కదా బావా, మీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, మాకు పాఠాలు చెప్తారా? మేము వస్తాం మరి. ఇగో ఇట్లా ఎక్కువ తక్కువ మాట్లాడదా, నాకు ఎక్కనో కాలుతుంది. అబ్బా మా అక్క నిజమే చెప్పింది బావా, కోపంలో సేమ్ పండుకోతి లెక్కున్నావు. మీ అక్క చెప్పుడు ఏంది, నువ్వు పండుకుతాను ఏంది, అసలు ఏం మాట్లాడతాను? పొద్దున మీ గురించే ఇంట్లో డిస్కషన్ వచ్చింది, మా అక్క నిన్ను అంటే నేను ఊకుంటున్నా, అందుకున్నా మా అక్కని. మా గురించా? మా గురించి మీ ఇంట్లో డిస్కషన్ కూడా ఏంది, అసలు ఏమైంది? అదే పొత్తులో ఒడ్డు చెక్కడం ఉంది కదా, మా అన్న ఏమో మా అమ్మకి చెప్పిండు, అందుకనే మీ గురించి డిస్కషన్ వచ్చింది ఇంట్లో. మా ఇంట్లో కూడా మా అన్న వచ్చినాక మీ గురించే డిస్కషన్ అయింది. గడ్డి మందు కొడితే అయిపోయానికి పొత్తులో ఎక్కువ ఎందుకే? ఏమో కానీ బావా దాని గురించి వదిలే. ఈ రోజు అర్థమైంది బావా, నువ్వంటే మా అక్కకి అస్సలే పడదు. అవునానే? మా అన్న కూడా నువ్వంటే అస్సలు పడదులే. ఏంది పెద్ద బావకి నేనంటే పడదా? అసలు ఏమంటాడు నా గురించి? ఏదో అన్నట్లే కానీ మా వదిన నా గురించి ఏమంటాను ముందది చెప్పు. ఏమన్నది, పండుకోతులు ఎక్కువ ఉంటావంట, కోపం ఎక్కువ అంట, పండుకోతులు లెక్క ఎగురుతూ ఉంటాను. ఇగో ఇప్పుడంటే ఇంట్లో కూర్చొని చదువుకుంటాను కాబట్టి ఇట్లే ఉంటాను.